హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ అసలు మనం ఎలా అప్లై చేయాలి, సో అప్లై చేసిన తర్వాత మనం పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, అండ్ దీంతోపాటు మనకి పోలీస్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గైస్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ గైస్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ అయితే రావడం జరిగింది. సో అదైతే నేను మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. సో ఈ వీడియో అనేది మీరు చూసిన తర్వాత అయితే మనం ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. సో గైస్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అనేది. సో గైస్, ఇప్పుడు మన ప్రాసెస్లో చూసుకుంటే గైస్, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఇండియన్ పాస్పోర్ట్ సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. సో గైస్, అక్కడ మీకు వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫరెన్స్ అనేది అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో గైస్, అక్కడ మీకు పక్కన చూసుకుంటే మనకి రిజిస్టర్ యూజర్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే గైస్, మీరు ఒక అకౌంట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో గైస్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఆ డీటెయిల్స్ని అయితే మీరు ఇవ్వండి. సో గైస్, ఈ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసే ముందు మీకు ఒక టిప్ అయితే నేను ఇస్తాను. సో గైస్, మీరు ఫస్ట్గా ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో మొత్తం అన్ని డీటెయిల్స్ మీ ఆధార్ కార్డులో ఒరిజినల్వి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది అయితే మీరు చెక్ చేసుకోండి. సో కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే రాంగ్ అయితే పడుతుంది, అండ్ కొంతమందికి ఏంటంటే నేమ్ అనేది కూడా రాంగ్గా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఒకసారి ఫస్ట్ ఆధార్ కార్డ్ని అయితే మీరు క్లియర్గా చూసుకొని అండ్ ఆధార్ కార్డ్ని కూడా ఒకసారి మీరు రీవెరిఫై అయితే పెట్టుకోండి. సో ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలన్న దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఒకసారి అది కూడా వెళ్ళి అయితే మీరు చూసుకోండి. అండ్ గైస్, ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఇక్కడ 10th ఏదైతే మీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో, లైక్ మీ నేమ్ కానీ లేదా మీ ఫాదర్ నేమ్ కానీ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా మీ ఆధార్ కార్డులో ఉండేలాగైతే చూసుకోండి. సో ఎందుకంటే గైస్, ఇప్పుడు మీ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఇందులో మెయిన్గా చూసుకుంటే మీ 10th ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఒక రోల్ అనేది అయితే ప్లే చేస్తుంది. సో మీ 10th మెమో కానీ లేదా మీ ఒరిజినల్ మీద ఏదైతే ఉందో మీ నేమ్ అనేది సేమ్ అదే విధంగా మీ ఆధార్ కార్డులో ఉండేలాగైతే చూసుకోండి. సేమ్ అదే ఇప్పుడు మీకు మీ పాస్పోర్ట్లో కూడా వస్తుంది. లేకపోతే గైస్, మీకు ఫ్యూచర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్గా అయితే మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అందులో డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా చూసుకోండి. తర్వాత ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. సో గైస్, మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అనేవన్నీ ఇచ్చేసి మీరైతే ఫామ్ అని అయితే ఫిల్అప్ చేసుకోవాలి. సో ఫిల్అప్ చేసిన తర్వాత గైస్, వీళ్ళు మీకు ఫైనల్ అయితే 1500 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. సో ఈ 1500 రూపీస్ దేనికి అంటే మనకి ఇక్కడ 30 పేజెస్ ఉన్న పాస్బుక్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో దానికోసం వీళ్ళు ఏంటంటే 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీకు ఇంకొంచెం ఎక్కువ పేజెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ మనీ అయితే వీళ్ళు ఛార్జ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఫామ్ ఫిలప్ ఏదైతే ఉందో ఇదైతే నేను చూపించట్లేదు, ఎందుకంటే గైస్ ఈ ఫామ్ ఫిలప్లో మొత్తం అన్నీ కూడా మన పర్సనల్ డీటెయిల్సే ఉంటాయి. సో ఒకవేళ నేను ఇది మీకు చూపించినా సరే మొత్తం హైడ్ చేయాల్సి వస్తుంది. సో దీనికన్నా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు బయటన నెట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అయితే మీరు ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు ఏంటంటే నెట్ సెంటర్లో మ్యాక్సిమం మీకు ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే వీళ్ళు ఛార్జ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే గైస్ మీ మొబైల్లో కూడా మీరైతే ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. కాకపోతే గైస్ ఒకసారి చేసే ముందు ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది అయితే మీరు చెక్ చేసుకోండి. సో గైస్, ఇక్కడతో మీకు ఫామ్ ఫిల్అప్ అయితే అయిపోద్ది. సో ఫిల్అప్ అయిపోయి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో అయితే మీకు మనీ అయితే అడగడం జరుగుతుంది 1500 రూపీస్. సో 1500 రూపీస్ మీరు పే చేసిన తర్వాత గైస్ మీకు ఇక్కడ మీకు అపాయింట్మెంట్ అనేది అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది ఒక డేట్ అనేది. సో మీరు ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే మీకు మీ అపాయింట్మెంట్ అయితే అసైన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం గైస్ మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ అయితే ఉందో సో ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే మీరు అవైలబిలిటీ అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడతో అయితే గైస్ మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మాత్రం ఇక్కడతో కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే రావడం కూడా జరుగుతుంది, అంటే మీరు అప్లికేషన్ అయితే మీది సబ్మిట్ అయిపోయింది. సో ఈ టైంకి అయితే మీరు మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అని చెప్పి మీకు అక్కడ టైం కూడా వాళ్ళైతే ఒక షెడ్యూల్ అయితే ఇస్తారు. సో గైస్, ఇక్కడ మనకి టైం చూసుకుంటే 24 అవర్స్ టైంలో అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ మీరు మెయిన్ థింగ్ చేయాల్సింది ఏంటంటే గైస్ మీకు మినిమం ఒక 10 డేస్ అయితే ఇక్కడ గ్యాప్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే ఫాస్ట్గా పాస్పోర్ట్ అనేది కావాలి అనుకుంటే తాత్కాల్ అయితే ఉంటుంది. సో తాత్కాల్లో కూడా మీరైతే
రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో దానికైతే ఇంకొంచెం ప్రైస్ అనేది అయితే వేరేగా అయితే ఉండదు. సో దీనికైతే 1500 ఉంది కదా, సో దానికైతే 2000 నుంచి 2500 అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళైతే తత్కాల్ అయితే చేసుకోండి, లేకపోతే మాత్రం ఈ 1500 రూపీస్ అయితే కట్టి మీరు జనరల్ అయితే మీరు మామూలుగా తీసుకోవచ్చు. సో గైస్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు అండ్ టైం కూడా ఇస్తారు అండ్ మీకు లొకేషన్ ఎక్కడ ఉందో కూడా మీకు చెప్తారు. సో మీరు అక్కడికైతే మీరు ఆ టైంకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో నాకైతే గైస్ ఆఫ్టర్నూన్ టైం అయితే వచ్చింది, కాకపోతే నేను ఒక 15 మినిట్స్ ముందే నేనైతే అక్కడ వెళ్ళడం అయితే జరిగింది. సో గైస్ వెళ్ళే ముందు మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలన్నది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో గైస్ ఇక్కడ మీరు మెయిన్గా ఏం చేస్తారంటే మీ 10th ఏదైతే ఉందో 10th అనేది డెఫినెట్లీ ఉండాలి. సో ఒకవేళ 10th అనేది మీ దగ్గర లేకుండా ఒకవేళ మీరు కాలేజెస్లో కానీ మీరు సబ్మిట్ చేసి ఉంటే మీ కాలేజ్కి వెళ్ళి మీరు బానిఫైడ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అంటే ఏంటంటే గైస్ ఆ బానిఫైడ్లో ఏంటంటే మీ సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్లోనే ఉన్నాయి అండ్ మీరు కాలేజ్లో చదువుతున్నారు కాబట్టి మీ సర్టిఫికేట్స్ అక్కడ సబ్మిట్ చేశారని చెప్పి ఒక బానిఫైడ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ మీ కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ స్టాంప్ ఏదైతే ఉందో ఆ స్టాంప్ అండ్ సైన్ అనేది చేస్తారు. సో సైన్ చేసిన దాని స్టాంప్ని తీసుకొని మీరు ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ దీంతో పాటు గైస్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేమ్ వెరిఫై కోసం ఏంటంటే మీరు మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో మీ ఆధార్ కార్డ్ని అయితే తీసుకురావాలి. సో ఆధార్ కార్డ్ అయినా పర్లేదు అండ్ పాన్ కార్డ్ అయినా పర్లేదు, రెండు తీసుకువెళ్ళినా సరే ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. సో గైస్ ఈ రెండింటితో పాటు మీరు వీటి కాపీస్ ఏవైతే ఉన్నాయో జెరాక్స్ కాపీస్ అనేవి ప్రతిదీ కూడా 2 సెట్స్ అయితే మీరు తీసుకువెళ్ళండి. సో గైస్ మీరు తీసుకువెళ్ళిన తర్వాత ఫస్ట్లో మీకు ఏంటంటే గైస్ అక్కడ గేట్ దగ్గర ఏంటంటే సెక్యూరిటీ అనే వాళ్ళు మీ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఇక మీకు అపాయింట్మెంట్ ఉన్నదా లేదా అని మీ మెసేజ్ అయితే మీరు చూపించండి. సో చూపించిన తర్వాత మిమ్మల్ని లోపలికి అయితే వెళ్ళమంటారు. సో వెళ్ళిన తర్వాత మీకు అక్కడ రిసెప్షన్లో ఏంటంటే గైస్ మీరు అసలు తెచ్చిన డాక్యుమెంట్స్ అనేవి వ్యాలిడా కాదా అని చెప్పి అయితే వాళ్ళు మామూలుగా అయితే చెక్ చేస్తారు. అంటే మీరు అవసరమైన అన్ని తెచ్చుకున్నారా లేదా అని చెప్పి. సో చెక్ చేసిన తర్వాత వాళ్ళైతే మిమ్మల్ని వెయిట్ చేయమంటారు. సో మీరు వెయిట్ చేసిన తర్వాత గైస్ అక్కడ మీకు ఒక డౌట్ అనేది కూడా ఉండదు. సో లోపల కూడా మీకు జెరాక్స్ సెంటర్ అయితే మీకు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం కూడా ఏం లేదు. మీరు బయట నుంచి జెరాక్స్ తెచ్చుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే లోపల కూడా మీరు జెరాక్స్ని అయితే తీసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ ఏదైతే రిసెప్షన్ ఉందో వాళ్ళైతే చెక్ చేస్తారు మీ అపాయింట్మెంట్ అనేది ఉన్నదా లేదని చెప్పి. సో చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలైతే కూర్చోమంటారు. సో కూర్చోమన్న తర్వాత గైస్ మీకు ఒక టోకెన్ అయితే వాళ్ళు అసైన్ చేస్తారు. సో ఈ టోకెన్ అనేది మీకు లోపల చూసుకుంటే ABC అని ఒక 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 సెక్షన్స్లో కూడా మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్గా అయితే గైస్ మీరు ఏ సెక్షన్లోకి అయితే వెళ్తారు. సో ఈ ఏ సెక్షన్లో ఏం చేస్తారంటే గైస్ మీ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి ఒక నెంబర్ అయితే ఇస్తారు. సో ఆ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డ్ వీటిని వాళ్ళు చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఫైల్ అనేది అయితే వాళ్ళకి ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ బయోమెట్రిక్ అండ్ దీంతో పాటు మిమ్మల్ని ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేసుకుంటారు. సో గైస్ ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీకు మీ డీటెయిల్స్ అయితే చూపిస్తారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. సో ఒకవేళ మీరు కానీ ఎక్కడైనా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసే దగ్గర ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటే మీరు అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు అక్కడ ఫామ్ మొత్తం అంతా కరెక్ట్ చేసేయండి. సో కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అది కంపల్సరీ అయితే కాదు. ఆ 50 రూపీస్ దేనికోసం అంటే మీకు SMS సంబంధించిన అలర్ట్స్ అనేవి కావాలి అనుకుంటే మీరు 50 రూపీస్ అయితే పే చేయొచ్చు, లేదు అనుకుంటే 50 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో గైస్ ఇక్కడ మీరు ఆ 50 రూపీస్తో పాటు కూడా ఏంటంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ కూడా ఒక వ్యాలెట్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ వ్యాలెట్ కాస్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకి 450 రూపీస్ నుంచి అయితే ఉండడం అయితే ఉంది. సో ఒకవేళ మీకు కానీ వ్యాలెట్ కావాలి అనుకుంటే 450 రూపీస్ అయితే మీరు పే చేయొచ్చు, లేదు అనుకుంటే అసలు మీరు మనీ అనేది ఏం పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ 50 రూపీస్ మాత్రం మీరు పే చేస్తే మంచిది గైస్, ఎందుకంటే మీకు SMS అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సో మీరు కొంచెం ఫాస్ట్గా అయితే మీరు ట్రాక్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో గైస్ ఇక్కడ మీరు మీ 50 రూపీస్ అనేది పే చేసిన తర్వాత మీ ఏవైతే మీ ఒరిజినల్స్ అనేవి తీసుకువెళ్ళారో మీ 10th సంబంధించి కానీ లేదంటే మీ బానిఫైడ్ సర్టిఫికేట్ కానీ లేదు అనుకుంటే మీ ఆధార్ కార్డ్ కానీ సో వీటిని అయితే వాళ్ళు జెరాక్స్ అయితే తీసుకుంటారు. మొత్తం మీ జెరాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఫస్ట్గా అయితే. సో స్కాన్ చేసుకొని మళ్ళీ మీ కాపీస్ అయితే మీకు ఇచ్చేస్తారని మీ ఒరిజినల్స్ కూడా మీకు ఇచ్చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే గైస్ మీ ఏ సెక్షన్లో మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో మీరైతే మళ్ళీ వెళ్ళి వెయిట్ చేయాల్సి అయితే వస్తారు. సో వెయిట్ చేసిన తర్వాత మిమ్మల్ని B సెక్షన్ వాళ్ళు అయితే పిలుస్తారు. సో ఇక్కడ మీకు ఫస్ట్గా మీరు ఏ సెక్షన్కి వెళ్తారు కదా వాళ్ళు మీకు ఒక జెరాక్స్ ప్రింట్ని కూడా వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క ఫామ్ అనేది ఇస్తారు. సో ఆ ఫామ్ అండ్ మీ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ మీరు B సెక్షన్కి అయితే తీసుకువెళ్ళాల్సిన అయితే ఉంటుంది. సో ఆ B సెక్షన్లో ఏం చేస్తారంటే గైస్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే వెరిఫై చేసుకుంటారు. సో వెరిఫై చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేస్తారు. సో చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వెయిట్ చేయమంటారు. సో ఫైనల్గా ఏంటంటే గైస్ ఇక్కడ C సెక్షన్ వాళ్ళు అయితే పిలుస్తారు. సో ఈ C సెక్షన్ దగ్గర అయిపోతే మీ పాస్పోర్ట్ అనేది అప్లై చేసినట్టు. ఈ లాస్ట్ ఎవరైతే C ఉందో వాళ్ళే మిమ్మల్ని అప్రూవ్ చేస్తారు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి.
సో ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే గైస్, మీ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు తీసుకువెళ్ళండి. ఒరిజినల్స్ లేకుండా కూడా ఎవరు వెళ్ళొద్దు. వెళ్ళినా సరే గైస్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని రీషెడ్యూల్ అయితే పెట్టుకోమంటారో, తర్వాత మళ్ళీ రమ్ముంటారో తప్ప కానీ అలౌ అయితే చేయరు. సో ఇక్కడ ఫైనల్గా ఈ సి సెక్షన్లో కూడా గైస్ మీ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు. మళ్ళీ ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు, అంటే మీ డీటెయిల్స్ అనేవి ఒరిజినల్వా కాదా, అండ్ మీ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్వా. కొంతమంది ఏంటంటే గైస్, కొంతమంది కలర్ జెరాక్స్ కూడా తీసుకువెళ్ళిపోతారు. సో కలర్ జెరాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. సో ఫిల్టర్ చేసి ఒరిజినల్స్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే గైస్, 10th ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి. సో గైస్ ఇక్కడ మనకి పాస్పోర్ట్లో అయితే 2 టైప్స్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది. ఇక్కడ ఈసీఆర్ అండ్ ఈసీఎన్ఆర్ అని చెప్పి. సో గైస్ ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని, అండ్ నాట్ ఈసీఆర్ అంటే గైస్ ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి. సో ఇక్కడ మనకి నాట్ రిక్వైర్డ్ ఏదైతే ఉందో దీనికి ఇమిగ్రేషన్ చెక్ అయితే అవసరం లేదు. సో మీకు కానీ ఇమిగ్రేషన్ చెక్ అవసరం లేకుండా ఉండాలి అంటే మీరు మినిమం 10th క్లాస్ అయితే పాస్ అవ్వి ఉండాలి. సో దీనికోసమే మీకు 10th క్లాస్ అయితే మినిమం ఉండాలని అయితే అడుగుతారు. సో ఒకవేళ మీకు కానీ ఈసీఆర్ ఎవరంటే గైస్ 10th కూడా మినిమం పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈసీఆర్ పాస్పోర్ట్ అయితే ఉంటుంది. సో గైస్ మ్యాక్సిమం ఎవరైతే 10th అయితే పాస్ అయ్యారో మీరైతే ఈసీఎన్ఆర్ఏ తీసుకోండి. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి కొంతమంది వాళ్ళ ఇంటర్లో కానీ లేదు అనుకుంటే వాళ్ళ కాలేజ్లో కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేయడం వల్ల మిస్ అయిపోతారు. సో గైస్ చెప్పాను కదా, బానిఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్ని అయితే మీరు తీసుకొని మీరు ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడతో గైస్ మీకు మీ పాస్పోర్ట్ ఆఫీస్ వెరిఫికేషన్ కూడా మీకు కంప్లీట్ అయితే అయిపోద్ది. సో గైస్ ఇక్కడ మనం థర్డ్గా చూసుకుంటే పోలీస్ వెరిఫికేషన్. సో గైస్ చాలా మందికి పోలీస్ వెరిఫికేషన్ దగ్గరే చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో గైస్ నాకు జరిగిన పోలీస్ వెరిఫికేషన్ చూసుకుంటే నేను ఈ రోజు నాకు ఆఫీస్లో వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే నాకు పోలీస్ వెరిఫికేషన్ అయితే అవ్వడం జరిగింది. సో ఫస్ట్గా అయితే గైస్ అతను మనకి కాల్ అయితే చేస్తారు. సో కాల్ చేసి మీ ఇంటికి అయితే మీరు తీసుకువచ్చేస్తారు. సో తీసుకువచ్చిన తర్వాత గైస్ అతను మీ అడ్రస్ అనేది వెరిఫై చేస్తారు. ఓకే మీరు వచ్చిన అడ్రస్, మీరు అక్కడ ఇచ్చిన అడ్రస్ రైటా రాంగా అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ ఏవైతే మీరు అక్కడ వాళ్ళు మీకు సబ్మిట్ వాళ్ళు మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారన్నాను కదా ఫస్ట్లో ఏలోని, ఆ ఫామ్ అయితే మీరు ఇంటికి తీసుకొచ్చేస్తారు. అండ్ మీ ఒరిజినల్స్ కూడా మీరు ఇంటికి తీసుకొచ్చేస్తారు. సో మీరు తీసుకొచ్చినవన్నీ కూడా ఈ పోలీస్ ఎవరైతే వస్తారో మన ఇంటికి వెరిఫికేషన్ కోసం అతనికైతే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత అతను మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లైక్ చూసుకుంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి, అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఈ హౌస్ అనేది మీది ఓనా లేదా రెంటెడ్ అని చెప్పి అడుగుతారు. అండ్ మీకు అసలు పాస్పోర్ట్ ఒక యూజ్ ఏంటి అని అడుగుతారు. కొంతమంది అది కూడా అడగకపోవచ్చు. సో గైస్ ఇక్కడ చాలా మంది ఏంటంటే నిజంగా మేము డెఫినెట్లీ ఉండాలా లేదని కూడా అడుగుతున్నారు. సో గైస్ మీరు డెఫినెట్లీ పాస్పోర్ట్ వెరిఫికేషన్కి ఇంటికి ఇలా వచ్చినప్పుడు ఎవరైతే పోలీస్ మ్యాన్ ఉంటారో అతనికి మీరు కనిపించాలి డెఫినెట్లీ. సో ఎందుకంటే గైస్ వాళ్ళకు ఒక సర్వే లాగా అయితే ఉంటుంది. అంటే నాకు అతను చెప్పలేదు, బట్ నాకు కొంతమంది చెప్పిన దాన్ని బట్టి అయితే. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే గైస్ వాళ్ళకి టిక్ పెట్టుకుంటారు, అంటే పర్సన్ నిజంగా ఎదురుగా మీ దగ్గర ఉన్నారా లేదా అని ఒకటి, అండ్ వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఇదా కాదా అని చెప్పి వాళ్ళైతే అవన్నీ టిక్స్ అయితే పెట్టుకుంటారు. సో వాళ్ళకి టిక్స్ అనేవి కానీ ఎక్కువగా అవ్వకపోతే మీది రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ అయితే కూడా ఉంటుంది. సో గైస్ పోలీస్ వెరిఫికేషన్ కూడా వాళ్ళు ఏముండదు పెద్ద, చాలామంది ఏంటంటే మనీ అనేది ఇవ్వాలా పోలీస్కి అని అయితే అడుగుతున్నారు. సో గైస్ మీరు మ్యాక్సిమం మనీ టాపిక్ అయితే అసలు తేవద్దు, ఎందుకంటే ఇది జెన్యున్గా అయ్యే ప్రాసెస్ కాబట్టి మీరు అనవసరంగా మనీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కానీ ఏమైనా ఫాల్ట్ అనేవి ఉంటే వాళ్ళే మీకు చెప్తారు, దాన్ని అయితే మీరు కరెక్ట్ చేసుకోండి. సో కరెక్ట్ చేసుకోకుండా మీరు మనీ అనేది చేద్దాం అనుకుంటే మొత్తానికి అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉండదు. సో మ్యాక్సిమం మనీ కోసం అయితే మాత్రం మీరు థింక్ చేయొద్దు. సో అసలు మీరు మనీ టాపిక్ అనేది తేకుండా మీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో జెన్యున్గా అయితే చూపించుకోండి. అండ్ మీరు కూడా కొంచెం నీట్గా వాళ్ళతో మాట్లాడైతే మీ అప్లికేషన్ని రిజెక్ట్ అవ్వకుండా ఉండేలాగా అయితే చూసుకోండి. సో గైస్ ఇక్కడతో మీకు పోలీస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోద్ది. సో గైస్ ఇక్కడ మీకు పోలీస్ వెరిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో మళ్ళీ మీరు మీ వెబ్సైట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ పాస్పోర్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదో ఉందో అక్కడ మీరు లాగిన్ అయ్యి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అయితే మీకు అక్కడ వస్తూ ఉంటుంది. సో వచ్చిన తర్వాత గైస్ మీకు ఫైనల్లీ చూసుకుంటే మనకి ఇంటికి పోస్ట్ అనేది అయితే వస్తుంది. సో ఈ పోస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ స్పీడ్ పోస్ట్లో అయితే వస్తుంది. సో మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ అనేది అయితే మన యొక్క లొకేషన్ పెట్టి అయితే వస్తుంది. సిటీస్లో అయితే మ్యాక్సిమం 3 daysలో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ విలేజెస్లో అయితే మాత్రం ఒక 1 week అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సిటీలో ఉండి కూడా మీకు లేట్ అయ్యిందంటే గైస్ ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్లో అయితే ఉండిపోయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి డైరెక్ట్గా అయితే వెళ్ళి తీసుకోండి. సో మన పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేసుకోవడానికి కూడా మనకి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆ మెసేజ్లోని మనకి ఒక ఐడి అయితే ఇస్తారు. సో ఐడిని మనం తీసుకొని పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా అయితే మీరు మీ పాస్పోర్ట్ని అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి less than 20 days అయితే పడుతుంది. సో గైస్ నాకైతే ఆల్మోస్ట్ ఒక 17 days అయితే టైం అయితే పడింది. మ్యాక్సిమం 20 daysలో అయితే అయిపోతుంది. ఒకవేళ అంతకు కూడా రాలేదు అనుకుంటే మినిమం మీరు ఏం చేస్తారంటే గైస్ పోలీస్ వెరిఫికేషన్కి అండ్ మీ పాస్పోర్ట్ అనేది రావడం కోసం మినిమం ఒక 2 weeks అయితే వెయిట్ చేయండి.
సో నాకైతే పోలీస్ వెరిఫికేషన్ అయితే ఫాస్ట్గా అయిపోయింది, అంటే నాకు నెక్స్ట్ డే అయిపోయింది. కొంతమందికి ఏంటంటే 1 వీక్ కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. సో గైస్ చూసారు కదా, మీకు డౌట్స్ అనేవి అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి అని చెప్పి అండ్ ఎంత టైం అనేది పడుతుంది అని చెప్పి. ఒకవేళ మీకు కానీ ఇంకా డౌట్స్ ఏవైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. సో గైస్ ఒకవేళ కామెంట్ బాక్స్లో అడగడానికి కుదరకపోతే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి కూడా మీరైతే నన్ను ఈజీగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ గైస్ మన ఛానల్లో డైలీ ఒక మనీ అర్నింగ్ రిలేటెడ్ అండ్ దీంతో పాటు ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఎవరికైతే ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో మన ఛానల్ అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఫైనలీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరికొన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.